తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభానికి సమయం వచ్చేసింది. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు. తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభానికి సమయం వచ్చేసింది. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి స్కూళ్లకు వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9:30 వెళ్లటం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోంది. దీంతో ప్రాథమికోన్నత పాఠశాలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఆమోదం తెలిపారు. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9:30 నుంచే పనిచేస్తాయి. వాటి పని వేళలను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభానికి సమయం వచ్చేసింది. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి స్కూళ్లకు వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9:30 వెళ్లటం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోంది. దీంతో
ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఆమోదం తెలిపారు. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9:30 నుంచే పనిచేస్తాయి. వాటి పని వేళలను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి. శశిరేఖ, తెలంగాణ రాష్ట్రంలో మరి కాస్తలోనే బడి గంట మోగనుంది. సుమారుగా వేసవి సెలవులు సుమారుగా 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చిన అనంతరం విద్యార్థులు తిరిగి మళ్ళీ బడికి పోయి ఈ రోజు మొదటి రోజు స్కూల్ మరి కాస్తలో బడి గంట మోగనున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 500 స్కూళ్ళకి ఇప్పటికీ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఆయా విద్యాశాఖ అధికారులకు డిఓలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, సహాయక సంఘాలు కావచ్చు, విద్యార్థులు మొత్తం పూర్తిస్థాయిలో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇతుందో ₹1,00,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు అదే స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులు కూడా అదే ర్యాంకులు వస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి, అభివృద్ధి చేయాలి. చాలా పేద బడుగు బలైన వర్గ ప్రజలందరూ కూడా ఇలా ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి, గొప్ప గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రశ్న. ఎందుకంటే మాట్లాడుతూ నేను కూడా ప్రభుత్వ బడిలో చదువుకున్నామని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే దాని విలువ తెలిసిన వాడిని, కానీ తప్పకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా, ఆ విధంగా నేను ముందుకెళ్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగానే బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాటలో ఆ స్కూల్లో డెవలప్మెంట్ కావాల్సిన అన్ని విధి విధానాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అటు పెయింటింగ్ ఇతర ఎలాంటి అవకతవకలు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్రంలో ఉండే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇలా బడిబాట కార్యక్రమంలో ఇలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే పెట్టుకున్న పరిస్థితి. అందుకోసమే ఇలా ఇప్పటికే విద్యార్థులకు కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు, డ్రెస్ కోడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే స్కూల్లోకి చేరిన పరిస్థితి. అదే నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు లోకం అందరూ కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, గొప్ప గొప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పేసి అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, భాస్కర్. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ 7 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు.